ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులందరికీ కూటమి ప్రభుత్వం యొక్క అప్డేట్ తీసుకురావాలండి. సో ఏంటంటే అన్నదాత సుఖీభావ అమలు పథకానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు మనకి మహానాల్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వనుంది. సో కేంద్ర ప్రభుత్వం మనకి 2,000 రూపాయలు అయితే ఇస్తుంది కదా, అంటే 3 విడతలుగా మనకి 6,000 రూపాయలు ఇస్తుంది కదా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇస్తుందో అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ అనేది 3 విడతలుగా ఇస్తామని చెప్పేసి మహానాల్లో మనకి నారా చంద్రబాబు అయితే చెప్పడం జరిగిందండి. సో ప్రస్తుతానికి మన యొక్క అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క స్టేటస్ అనేది మనకి వెరిఫై అయిందా అని చెప్పి చెక్ చేసుకోవచ్చండి. వాటికి సంబంధించి లింక్ కూడా ప్రొవైడ్ చేయదండి. సో వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీకు ఆ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ముఖ్యంగా మనకి అన్నదాత సుఖీభావ పథకం అమలుకి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి మహానాల్లో ఏడాది 3 విడతలుగా అన్నదాత సుఖీభావ కింద పెట్టుబడి సేవ అందిస్తున్నట్లుగా ప్రకటించడం మీద జరిగింది. సో పీఎం కిసాన్ యోజన కింద అమలు చేయాల్సిన నిర్ణయించి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు రైతులకు అందిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ ఏడాది సంబంధించి పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే వాటితో పాటు అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాటాను కూడా అప్పుడే విడుదల చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఈ ప్రాసెస్లో భాగంగా రైతు సోదరులందరూ ఒకసారి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి, మీ పేరు ఉందో లేదని చెప్పి చెక్ చేసుకోండి. వాటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డైరెక్ట్ చెక్ చేసుకోవచ్చండి. సో ప్రధానంగా ఇక్కడ మనకి ఈ ప్రాసెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే కలిగి ఉండాలి. సో రైతు సోదరులందరూ. సో ఇక్కడ నేను లింక్ అయితే క్లిక్ చేస్తున్నాను అండి. సో లింక్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రైతు సోదరులకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తే వారి యొక్క డేటాను తెలుసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను అండి. సో రైతు యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఎంటర్ చేశాను. ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ ఉంది కదా, సో క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ మీకు ఎంటర్ చేస్తున్నానండి. సో ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా సింపుల్గా మీ పేరు ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో వీడియో వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులకు అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ అని చెప్పేసి కదా, సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డేటా అనేది రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ సర్చ్ అని క్లిక్ చేశాను. సో సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ రైతు యొక్క ఆధార్ నెంబరు, అలాగే రైతు యొక్క నేము, అలాగే మనకి ఫాదర్ నేము, అలాగే డిస్టిక్, మండలము, అలాగే ఇక్కడ మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి రావడం ఉంది స్టేటస్ అనేది. సో అప్రూవ్డ్ అని చెప్పేసి రావడం ఉంది, రిమార్క్లో మనకి అప్రూవ్డ్ అని చెప్పేసి రావడం ఉంది. అలాగే ఎంఏఓ అప్రూవ్డ్ కూడా చేయడం జరిగిందండి స్టేటస్. సో మనకి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ యోజన పథకం అనేది రిలీజ్ చేస్తుందో రైతులకి 2,000 రూపాయలు, అదే రోజున మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో ఈ విధంగా రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతు సోదరులు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి, అప్రూవల్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ సంబంధించి మనకి కూటమి ప్రభుత్వం అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.